ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మరి గేమ్ మొదలు పెడదామా? అప్పుడే వద్దండి. అదే మిమ్మల్ని ఒక విషయం అడగాలండి. అడగండి దేవిక గారు. గేమ్ ఆడించే వాళ్ళు గేమ్ లో ఎందుకు పోటీ చేయకూడదు? ఇందులో అడగాల్సిందే ఉందండి. అయితే సరే, మరి మీరు శైలజ గారిని తీసుకొని బరిలో దిగేయండి. శైలజ, గెలవాలి. come on. అరే కమ్ శైలజ. హే హే. సరే, అయితే మీరందరూ మీ పేపర్స్ మీదకి చకచక వచ్చేయండి. గేమ్ మొదలు పెట్టేద్దాం. నీ ముఖం చూస్తుంటే నాకు అనిపిస్తుంది మీకు అసలు ఈ గేమ్లో ఇంట్రెస్టే లేదన్నట్టు. ఏం పర్వాలేదు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. సెకండ్ రౌండ్ తర్వాత పేపర్ చిన్నగా అయిపోతుంది కదా, అప్పుడు నేను అందరికీ నా కాలు బెనికింది అని చెప్పి ఒక సాకు చెప్తాను అండ్ గేమ్ నుంచి అవుట్ అయిపోతాను. ఓకేనా? ఎస్, నువ్వు ఏదో ఒకటి చెప్పండి. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. నేనేం చేయాలి, ఎవరికి ఏం చెప్పాలి అని. సరే, నేను మీకు నా ప్లాన్ అంటే చెప్పేశాను అండ్ మీరు విన్నారు కూడా కదా. ఆ తర్వాత మీ ఇష్టం. ఈ పూజ అర్థం గారితో ఏం మాట్లాడాలనుకుంటుంది? నేను తనని ఆపి తీరాలి. అవుట్. యార్ ఉన్నతి, మనం మళ్ళీ ఓడిపోయాం. ఐఎమ్ సారీ, నేను ఏదో ఆలోచనలో పడిపోయాను. ఇట్స్ ఓకే. సారీ. వెల్ ప్లేడ్ తల్లి. ఇదిగోండి ఆంటీ, మీ ముద్దుల కోడలు వచ్చేసింది. నేను ఎప్పుడైనా తన ఫ్యామిలీ మెంబర్స్ ని ఎవరితోనైనా మాట్లాడాలని చూస్తే తను ఎందుకు ఇంత కుళ్ళుకుంటుందో తెలియదు. ఎందుకంటే నువ్వెక్కడ నీ మ్యాజిక్ ని చూపిస్తావోనని. పూజ, రాఘవ్, నువ్వు ఎంత పెద్ద ఇడియట్వో. నీ గార్డెన్లో ఇంత అందమైన పువ్వు పూస్తే నువ్వేమో నీ కళ్ళు మూసుకొని కూర్చున్నావు. అసలు ఈ పూజ ఏం చేస్తోంది? సారీ. థ్యాంక్ యూ గోయ్స్, థ్యాంక్ యూ. వీరేంద్ర గారు, ప్లీజ్ అక్కడేమీ చెయ్యకండి. అరే, నీ భర్త నిన్ను ముట్టుకుంటే నువ్వు భయంతో వణికిపోతున్నావా? కానీ ఆ పరాయి మగాడిని చేయి పట్టుకున్నప్పుడు మాత్రం నువ్వు తెగ ఎంజాయ్ చేసావు కదా. ఇది అస్సలు కరెక్ట్ కాదు. ఓహో, ఇప్పుడు నేను నాటకం మొదలు పెట్టనే నా కాలు బెనికింది అన్నట్టు అండ్ మీరు నన్ను బయటకు తీసుకువెళ్ళండి, సరేనా?
చేసింది? నాకు ఓడిపోవడం ఇష్టం లేదని మాత్రం అర్థం చేసుకో. అండ్ స్పెషల్లీ ఇలాంటి గేమ్లో అది కూడా నువ్వు షరతు పెట్టావు కదా. ఈ గేమ్ మనం గెలవాలి. అండ్ దీన్ని నా రిక్వెస్ట్ అనుకోకు, ఆర్డర్ అనే అనుకో. ఈసారి అయితే నేను ఈ రేఖని అస్సలు గెలవనివ్వను. ఎస్! రాఘవ్ బ్రో, మీరు ఎలా పడిపోయారు? కొంతమంది దయ వల్ల వాళ్ళని వాళ్ళు గొప్ప అనిపించుకోవడానికి వేరే వాళ్ళని కిందకి తోసేస్తుంటారు. ఏమైంది రేఖ? వదిన, అది ఇప్పుడు వస్తాను. సారీ సారీ, నేను క్లీన్ చేస్తానండి. లేదు లేదు, దాని అవసరం ఏమీ లేదు. థ్యాంక్ యూ. ఏమైంది పూర్ణిమ? ఏమన్నా జరిగిందా? ఎవరైనా ఏమైనా అన్నారా నిన్ను? కానీ ఆ పరాయి మగాడిని చేయి పట్టుకున్నప్పుడు మాత్రం నువ్వు తెగ ఎంజాయ్ చేసావు కదా. రాఘవన్య, రేఖ మిమ్మల్ని కావాలని ఓడిపోయేలా చేసింది అనుకుంటున్నారు కదా. లేదు, రేఖ మిమ్మల్ని కాపాడింది. ఇది మీ కాలికి ఇది గుచ్చుకోబోయింది. అందుకే రేఖ మిమ్మల్ని వెనక్కి తోసింది.